ఒరేయ్ పందిరి పెళ్ళోడా! కష్టపడి నీకోసం అమ్మాయిని తీసుకొచ్చాను కదరా! పెళ్లి చేసుకోవాలి కదా! మళ్ళీ అలా తన్ని తరివేసావారా? ఒరేయ్ నీ యబ్బ! తీసుకొచ్చావు బానే ఉందిరా! కానీ బ్యాగ్ తీసుకురాలేదేరా? బ్యాగా? ఏం బ్యాగ్‌రా? ఒరేయ్ నీ యబ్బ! మన ప్లాన్ ప్రకారం ఏమనుకున్నాం? అమ్మాయి పక్కనుంటే, ఇంకో పక్కన మనకేముంది? బ్యాగ్ ఉంది. నీకు చెప్పాను కదరా! ఫోటో చూపిస్తూ మరి. ఈ బ్యాగు, ఈ అమ్మాయి. ఈ బ్యాగు, ఈ అమ్మాయి. చాలా ఇంపార్టెంట్ చెప్పనా? ఎందుకంటే మొత్తం తిరగాలి కదరా! జేబులు ఎండిపోయినాయి ఇక్కడ. ఏమిటి తీసుకెళ్ళను. అందుకే మళ్ళీ ఇగో ఈ షేర్ ఒకటే ఎళ్తుంటే ఆ షేర్ ఒకటి ఎక్కించాను. ఇప్పటికల్లా రీచ్ అయిపోయి ఉంటది ఆళ్ళ ఇంటికి. ఓడి పిసినారి పిత్తనం. నువ్వు అమ్మాయిని ప్రేమించలేదా? డబ్బుని ప్రేమించావా? అరె! మరి దేనికనుకుంటున్నావురా? డబ్బు లేకుండా ఏమన్నా అమ్మాయిని మనం తీసుకెళ్ళి ఏమన్నా చేయగలమా? ఈ రోజులు ఎలా ఉన్నాయి? ఉద్యోగం లేదు. సద్యోగం లేదు. తీసుకెళ్ళి ఏమిటి పోషించాలిరా అమ్మాయిని? పెళ్లి చేసుకుండి తర్వాత 100 లేతే 500 సంపాదించి వచ్చిన తర్వాత తాగేసి, ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి, లేతే నేను ఇబ్బంది పడిపోయి, నేను ఆత్మహత్య చేసుకొని, లేదా అమ్మాయిని ఆత్మహత్య చేసుకొని చేసి అవసరమా? ఏదో మొఖం బావుంది. దేవుడిచ్చిన దయ. అందంగానే ఉన్నాను. ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి వస్తది. లేదా ఇంకో అమ్మాయి వస్తది. ముందు నేను లైఫ్‌లో సెటిల్ అయితే ఏదో ఒక అమ్మాయితో నా లైఫ్ నేను లీడ్ చేయొచ్చు ఈజీగా. సో, ఫస్ట్ ప్రొఫెషనల్ లైఫ్, కెరియర్ చూసుకోవాలి కదరా! తర్వాతే పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్. ఇవే ముందు మెయిను. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇదే నడుస్తుంది మామ. నువ్వేదో రిస్క్ చేసి తీసుకొచ్చావని కాదు కదా! నాకు ఇంట్రెస్ట్ లేదు. సో, నువ్వు డబ్బు తీసుకొచ్చినా సరే నేను మళ్ళీ ఆ అమ్మాయిని ఇంటికాడ దిగపెడదామని తర్వాత అనుకుంటున్నానురా. అది మళ్ళీ మన ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా! ఎప్పటినుంచో ఆళ్ళందరి ముందు నాది లవ్వు, లవ్వు అని చెప్పేసి నాకు మంచి ఇది ఇచ్చుకున్నాం కదా! క్రేజ్ అయితే వచ్చింది. ఎందుకులే ఆళ్ళము ఇది అంతా పోగొట్టడం అని చెప్పేసి అందుకే నిన్ను మాత్రమే నా స్కిప్‌లో యాడ్ చేసి, ఈ ఎస్కేప్‌లో నిన్ను మాత్రమే యాడ్ చేసి అమ్మాయిని తీసుకురమ్మని చెప్పాను. సో, ఇప్పుడు ఆళ్ళందరికీ తెలిసిపోద్దిలే. తెలిసిపోయినా పర్లేదు మామ. జీవితాలు బావుండాలిరా. మెయిన్ ఏంది లవ్వులేముంది? లవ్వులు గాలిలో దీపాల్లాంటియి. పుడుతుంటాయి, చచ్చిపోతుంటాయి. అయన్నీ కామన్. జీవితం మాత్రం ఒకటే మామ. ఏదన్నా లైఫ్‌లో పెళ్ళన్నా ఒకసారే. అదే విధంగా ఉద్యోగం అన్నా, ప్రాణం అన్నా. ఇవన్నీ కూడా ఒకసారే వస్తాయిరా. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి మామ ఆలోచించి. నిబ్బగలం అయితే కాదు కదా! బుర్ర ఉంది కదా! చూసి చేసుకోవాలి మనం కంగారు పడకుండా.